హాయ్ హలో నేను మీ సుకన్య. లాంగ్ వెయిట్ చేసుకునే బోట్ అయితే ఒడ్డుకి చేరుకుంటుంది. అందుకోసమే బోట్ కోసం వెయిట్ చేస్తున్నాను. బోట్ అయితే వచ్చింది చూడండి. ట్రాక్టర్ సాయంతో బోటును ఒడ్డుకి లాగేశారు. బోటును ఒడ్డుకి లాగిన తర్వాత ఇప్పుడు వేటకి వెళ్ళిన మత్స్యకారులను అడుగుదాం. ఇంతకీ ఎన్ని రోజులు వేటకి వెళ్ళారు, ఏం చేపలు పడ్డాయి, ఒక బోటు మీద వెళ్ళారా లేదంటే ఎన్ని బోట్ల మీద వెళ్ళారు? గారు ఎన్ని రోజులు వేటకి వెళ్ళారు చెప్పండి. 7 రోజులు అవుతుంది. ఏం చేపలు పడ్డాయి? కోనం చేపలు తెచ్చాం, కింగ్ ఫిష్. ఇంకా అంటే ఇంకేం లేదు, ఓన్లీ ఆ చేపల మధ్య తెచ్చాం. ఇంకా 300 కేజీలు వస్తాయి. 300 కేజీలు వస్తాయి. 2 బోట్లు జాయింట్కి వెళ్ళాము. 2 బోట్లు జాయింట్కి వెళ్తే 2 బోట్లు కలిపి 300 కిలోస్ వస్తాయి. కోనం చేపలు కూడా 2 బోట్ల మీద వెళ్ళి పడతారు. ఒక బోట్ అయినా పర్లేదు, ఒక బోట్ అయినా పర్లేదు. ఇప్పుడు వారు తెచ్చిన కోనాన్ చేపలన్నింటినీ ఒక్కొక్కటి బోటు యొక్క హోల్స్ నుంచి బయటకు అయితే తీస్తున్నారు. ఇవైతే ఒక్కొక్కటి ఒక 15 కేజీలు ఉండవచ్చండి. చేపలన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. వీళ్ళకైతే ఈరోజు వీళ్ళ పంట పండిందని చెప్పవచ్చు. ఎందుకంటే సముద్రం చేపల్లో ఒకటి కోనాన్ చేప ఎక్కువ రేటు ఉండే చేప. మిగతా చేపలు పట్టినప్పుడు కంటే ఈ కోనాన్ చేపలు పట్టినప్పుడు వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే కష్టానికి తగ్గ ఫలితము ఉంటుంది కదా. వీళ్ళకైతే ఎంత అమౌంట్ రావచ్చు మీరైతే గెస్ చేసి కామెంట్ చేయండి. ఒక్కొక్క కేజీ వచ్చేసి బయట అయితే 700 నుంచి 800 వరకు మార్కెట్లో ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు షావుకారికి ఇచ్చినప్పుడు కొంచెం తక్కువ పడుతుంది. మినిమం ఒక 500 వేసుకున్న వీళ్ళకి ఎంత అమౌంట్ రావచ్చని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీళ్ళు సింకాల్లో వేయకుండా ఈ చేపలను చేత్తో ఎందుకు తీసుకుని వెళ్తున్నారో తెలుసుకుంటున్నాం. ఎందుకంటే కోనాం చేపలు ఎక్కువగా పాడయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చిన్న డ్యామేజ్ పడినా వీళ్ళకైతే దాన్ని తీసుకునేటప్పుడు బయటికి తొలగిస్తారు. అందువల్ల వీటితో జాగ్రత్తగా ఉండాలి. వీటిని హోల్స్లో ప్రెజర్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వీటిని ఒక ఆర్డర్లో పెట్టాలండి. ఎందుకంటే కొంచెం డ్యామేజ్ అయినా ఇవి ఎక్కువ రేటు ఉంటాయి కాబట్టి వీళ్ళు కొంచెం బాధగా ఉంటుంది. అందువల్ల ఈ చేపను ఒక్కొక్కటి వ్యాన్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నారు. వ్యాన్ అయితే షెడ్కి తీసుకొని వెళ్తారు. అందువల్ల ఈ చేపలన్నింటినీ మొత్తానికి మనుషులే అన్నీ కూడా వ్యాన్లో తీసుకొని వెళ్తున్నారు. చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఈ విధంగా ఒక్కొక్కరు 2 చేపలు పట్టుకొని వ్యాన్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నారు. అన్నీ నిండిపోయిన తర్వాత వ్యాన్ అయితే షెడ్కి తీసుకొని వెళ్తారు. ఈ విధంగా ఎన్ని చేపలు పడ్డాయంటే చాలా చేపలు ఉన్నాయండి. ఈ చేపలన్నింటినీ ఎంత తీసుకెళ్ళినా తరగడం లేదు. కోనాన్ చేపలని ఒక బోటు మీద పడతారు, ఇంకా 2 బోట్ల మీద పడతారు. 2 బోట్ల మీద వెళ్ళేటప్పుడు తక్కువ మంది కాకుండా ఎక్కువ మంది పడతారు కాబట్టి ఇంకా ఎక్కువ చేపలు పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనుషులు ఎక్కువగా ఉంటారు కదా. కానీ ఒక బోటు మీద పడవని కాదు, ఒక బోటు మీద వెళ్ళక కూడా పడతాయి. అక్కడ ఉంటే మాత్రం ఎక్కువగా పడతాయి. ఒకవేళ లేకపోతే ఏమీ లేకుండా వచ్చే పరిస్థితులు కూడా ఎన్నోసార్లు ఉంటాయని చాలాసార్లు మత్స్యకారులు చెప్పారు కదా. ఈ విధంగా ఇవన్నీ మొత్తము వాళ్ళకి పడిన 2 బోట్లోని చేపలు. ఇప్పుడైతే మనము షెడ్కి అయితే వచ్చాము. షెడ్లో ఏ విధంగా వీటిని కేజీల్లో కొలుస్తారనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. వ్యాన్ అయితే షెడ్కి తీసుకొని వచ్చారు. ఇక్కడ ఈ విధంగా కాటాలో వేసి ఈ కోనాన్ చేపను అయితే కొలుస్తారు. అటు ఇటు కొంచెము బ్యాలెన్స్గా ఉందని ఒక 1/2 కేజీ రాయి ఇటుకాసి వేశారు. ఈ విధంగా వారు తెచ్చిన చేపలన్నింటినీ ఒక్కొక్కటి తీసేసుకొని ఇంకా కాటాల్లో వేసిన తర్వాత లాస్ట్కి ఎన్ని కేజీలు వచ్చాయో చూద్దాము. ఇప్పుడైతే ఈ చేపలన్నింటినీ తూసిన తర్వాత లోపల అయితే కొంచెం కష్టంగా ఉందని బయట పెట్టారు కాట. ఇప్పుడు ఈ చేపలన్నింటినీ లోపల ఒక్కొక్కటి పేరుస్తారు. ఈ చేపలు చూడండి లోపల ఏ విధంగా పేర్చారో చూపిస్తాను. ఈ విధంగా చేపలన్నింటినీ లోపల ఒక్కొక్కటి పేర్చారు. ఇప్పుడు మీకు నేను ఒక చేపను పట్టుకొని చూపిస్తాను. కొంచెం అయిన తర్వాత చెప్తాను. ఇప్పుడు బయటకైతే వద్దు మళ్ళీ. ఇప్పుడు మొత్తము ఈ చేపలన్నింటినీ ఈ విధంగానే ఇక్కడ 2 షావుకారులు అయితే ఉన్నారండి. లోపల పెట్టుకునేవి ఒక షావుకారు, బయట ఇంకొక వ్యాన్ ఉంది చూడండి. ఆ వ్యాన్లో ఒక 30 కేజీల వరకు వేశారు. మిగతావన్నీ ఈ లోపల షెడ్లోనైతే వేసేశారు. మొత్తానికి వీళ్ళకి ఎన్ని కేజీల చేపలు పడ్డాయని తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. ఈ విధంగా కాటాలో వేసిన చేపలన్నింటినీ లోపల షెడ్లో ఒకదాని తర్వాత ఒకటి లైన్గా పేరుస్తారు. ఆ తర్వాత వీటిని
ఐస్తో పాటు బాక్సుల్లో ప్యాక్ చేసి పైకైతే ఎగుమతి చేస్తారు. వెంటనే వీటిని ప్యాక్ చేసి ఎగుమతి చేసేస్తారండి. ఎందుకంటే కోనాం చేప అనేది వేగంగా పాడవుతుంది. అందువలన వెంటనే ఈ చేపలను అయితే ఎక్స్పోర్ట్ చేసేస్తారు. మీకైతే కొంచెమే చూపిస్తున్నాను, కానీ ఇవి తూయడానికి చాలా సమయం పట్టింది. ఇంకా ఈ వీడియో తీయడానికి మొత్తం అయితే ఒక 4 అవర్స్ పట్టిందండి. 4 అవర్స్ పట్టినా కూడా మీకోసం మీకు చూపించాలని ఈ వీడియోనైతే తీశాను. ఒకసారి లైక్ చేసుకోండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము ఒకసారి లోపలికి వెళ్ళి చేపలను ఒకసారి చూద్దాము. మీకోసం చూపిస్తాను చూడండి. లోపల ఒక్కొక్క చేప ఎంత ఉందో ఒకసారి ఎత్తి చూద్దాము. బరువు అయితే చాలానే ఉంది. ఒకసారి ఇప్పుడు చూద్దాము. ఇదైతే ఎన్ని కేజీలు ఉంటుందో మీరు అయితే ఒకసారి గెస్ చేయండి. 1 కేజీ వచ్చేసి 500 రూపీస్ అయితే షెడ్లోనే వేస్తారు కదా. ఎన్ని కేజీలు ఉందో గెస్ చేసి ఒకసారి ఎంత అమౌంట్ రావచ్చు అనేది మీరైతే కామెంట్ చేయండి. ఈ విధంగా చేపలన్నింటినీ లైన్లో పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్న బాక్సులు చూడండి, వీటన్నింటిలోనే ఐస్తో పాటు ప్యాక్ చేస్తారు. వీటిని ఈ విధంగా చేపలు అన్నింటినీ కూడా లైన్గా పేర్చేశారు. ఇప్పుడు ఎన్ని కేజీలు అయ్యావో చూద్దాము. ఇంకా వీటిని ఒక్కొక్కటి తెస్తున్నారు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అన్ని చేపలు ఒకే సైజులో ఉన్నాయి. సో చూడటానికి అయితే చాలా బాగున్నాయి. అసలు ఎప్పుడైనా కోనాం చేపను తిన్నారా? తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. కోనాం చేపకు ముళ్ళు అనేవి ఉండవండి, వెన్నెముక ఒక్కటే ఉంటుంది. సో పీస్ అనేది చాలా బాగా వస్తుంది. మనము చేసినప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా కోనాం చేపని కట్ చేయాలి. ఎందుకంటే వీటికి ముళ్ళులు ఉండవు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఒకటే వెన్నెముక ఉంటుంది. పీసులు అయితే ఫ్రై చేసుకోవడానికైనా చాలా టేస్ట్గా వస్తాయి. కోనాం చేపలను అయితే ఎక్కువ మంది తినడానికి చాలా బాగా ఇష్టపడతారు. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, ఈ కాలంలో కూడా డిజిటల్ మిషన్స్ ఉంటుంటే ఈ కాటాలో ఎందుకు తూస్తున్నారని. అయితే డిజిటల్ మిషన్ని ఎందుకు ఉపయోగించారంటే మత్స్యకారులకు ఏవైతే అనుకూలంగా వాళ్ళకి అవగాహనకి చేసుకునే విధంగా ఉంటాయో వాటిని ఉపయోగించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే కాటా అయితే వాళ్ళకి తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. డిజిటల్ మిషన్ అయితే వాళ్ళకి తెలుసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. వాళ్ళకి ఈ కాటా మిషన్ అనేది కొంచెము ఎక్కువ అవగాహన ఉండి దీన్నే ప్రిఫర్ చేయమంటారు. అందువల్ల ఎక్కువగా కాటాలను ఉపయోగిస్తారు. ఇక్కడైతే డిజిటల్ మిషన్ అయితే ఏ షెడ్లో కూడా ఉపయోగించని నేను చూడలేదు. వీటిని కంటైనర్స్ అంటారు. వీటిలోనే ఎక్కువ చేపలను ఐస్తో పాటు ఫిల్ చేసి ఎగుమతి చేస్తూ ఉంటారు. ఈ విలేజ్లో ఈ ఒక్క షెడ్డే కాదండి, ఇక్కడ చాలా షెడ్లే ఉన్నాయి. అన్ని షెడ్లో ఇది ఒక షెడ్. ఈ కంటైనర్ వచ్చేసి దీన్ని ఓపెన్ చేయాలనుకున్నాను, కానీ కీ అయితే ఎక్కడ దొరకలేదు. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్